ఈ విషయం నేను మన వాళ్ళతో చెప్తే వాళ్ళు ఇంకా హైలైట్ చెప్పింది ఏంటంటే ఒకటి బైక్లో ఇప్పుడే అట్లా పెట్రోల్ అయిపోయిందంట కంప్లీట్గా. సో అది ఎట్లా చేయాలి, దక్కామా కొట్టాలా, ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. సో నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే చాలా టైం వేస్ట్ అయింది ఇక్కడ. ఆ రెస్ట్ తీసుకునేదేదో మనం హోటల్కి వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ అండ్ ఇప్పుడు అక్కడ చెయ్యి చూపించి ఆపుతున్నాడు అండి, లిఫ్ట్ అడుగుతున్నాడు అండి. మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాడు చూడండి. ఇప్పుడు అట్లా ఎవ్వరు కనిపించినా కానీ పొద్దున కాదు రాత్రి కాదు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం తెలియని వాళ్ళకి అస్సలు లిఫ్ట్ ఇవ్వకండి. ఎందుకంటే फुल कर दो भैया. कितना है पेट्रोल प्राइस? 96.51 नेपाल. क्यों? हाँ थोड़ा इवेंट है. कार्ड है ना. సో గైస్ ఇందాక ఫ్యూయల్ ఫిల్ చేయించాం కదా. సో యాక్చువల్గా మన బండిలో ఇందాక అరౌండ్ 160 to 180 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇంకా ఉండింది. కాకపోతే ఏంటంటే అందరు కొట్టిస్తున్నారు కాబట్టి మళ్ళీ మన కోసం అవసరమైనప్పుడు సపరేట్గా ఆగకుండా ఉంటుందని చెప్పి నేను కూడా ఫుల్ ట్యాంక్ చేయించేసాను అనమాట. అండ్ అక్కడ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 96.58 రూపీస్ అనమాట. అంటే 96 రూపీస్ 58 పైసే ఉంది. అంత డిఫరెన్స్ ఉంది చూడండి. మన దగ్గర అయితే 110 రూపీస్, ఇక్కడైతే 96 రూపీస్. అండ్ ఓకే దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి ఫ్యూల్ అయితే కొట్టించడం జరిగింది. అండ్ నాకు వచ్చేసి 768 రూపీస్ అయితే పడింది అనమాట ట్యాంక్ ఫుల్కి. ఐ మీన్ ఆల్రెడీ ఫ్యూయల్ ఉంది, టాప్అప్ చేయించడానికి మనకి 768 రూపీస్ అయితే పడింది అనమాట. అండ్ చూస్తున్నారు కదా ఈ హైవే మొత్తం ఈ స్ట్రీట్ లైట్స్ అనేవి ఇట్లనే ఉన్నాయి, ఒక రిబ్ కేజ్ లాగా ఉన్నాయి. సో దూరం నుంచి చూస్తే రిబ్ కేజే అనిపిస్తుంది. సోలార్ పవర్డ్ అనుకుంటా ఇవన్నీ. Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some good, some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. సో గైస్ ప్రస్తుతం వచ్చేసి మనం ఆగ్రా లక్నో హైవే మీద ఉన్నాము. అండ్ ఇప్పుడు కాదు, ఫర్ ది పాస్ట్ 6 to 7 అవర్స్ నుంచి మనం ఈ హైవే మీద గట్టిగా కొడుతున్నాం అనమాట. స్పీడ్ లిమిట్ వచ్చేసి 100 అండ్ మనం మాత్రం 110 అసలు ఇరగా కొడుతున్నాము బండిని. అండ్ రైడ్ మాత్రం మజా వస్తుంది నిజం చెప్పాలంటే. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట ఇక్కడ. అండ్ అందుకనే ఒక 5-10 మినిట్స్ ఇట్లా రిలాక్స్ అయ్యి అండ్ దెన్ వీల్ స్టార్ట్ అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పటి నుంచి నేను మళ్ళీ బ్లాగింగ్ స్టార్ట్ చేస్తాను. పొద్దునైతే అస్సలు ఓపిక లేకుండే అండ్ కంప్లీట్లీ స్లీప్లెస్ అని చెప్పొచ్చు. ఒక రకంగా మంచి నిద్ర వస్తుండే. సో అందుకని అక్కడ ఆగిపోయి ఇంకా వ్లాగ్ అయితే చేయలేదు దాని తర్వాత. సో ఇప్పటి నుంచి ఐ విల్ కంటిన్యూ ది వ్లాగ్. గోప్రో వ్యూలో కలుద్దాము. అండ్ బైక్ లైన్ అప్ ఒకసారి వచ్చేసి చూపిస్తుంది. సో దిస్ ఈస్ రచిత్, admin of United Bikers. United by Bikers family. Okay, it was very nice riding with you. This year also. Okay, thank you. What thank you? By the way, with you. Ride चल रही है नहीं अभी okay. स्टार्ट हुई है अभी. स्पीड रखनी है 30-40 5 मिनट के लिए. अभी तो हाँ फिर 5 मिनट होल्ड कर लो. होल्ड ली वो उसकी नोट छोड़ देना. ठीक है. Okay done. Okay चलो. ఓకే చల్ మనమైతే గోప్రో వ్యూలో కలుద్దాము. చలో. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగింగ్ వ్యూ. ఇప్పుడు వచ్చేసి మనం హైవే మీద ఉన్నాం అనమాట ఇందా చెప్పినట్టు. అండ్ మనకి లక్నో వచ్చేసి ఇంకా అరౌండ్ 1.5 hours అట్లా పట్టచ్చు. సో మంచి స్పీడ్స్ మెయింటైన్ చేస్తున్నాము. అసలు 100 పోతున్నా కానీ పోతున్నట్టు లేదనమాట ఈ పర్టికులర్ హైవే మీద. అది దట్స్ బికాస్ ఆఫ్ ది రోడ్ అని చెప్పొచ్చు. అండ్ చాలా కూల్ ఉంది చూస్తున్నారు కదా. 100 పోతున్నాం, 100 పోతున్నట్టే లేదు అసలు. అండ్ క్లైమేట్ అయితే పిచ్చ చిల్ ఉంది. అక్కడక్కడ క్లౌడ్స్ ఉన్నాయి, అక్కడక్కడ నార్మల్గా ఎండ ఉందన్నమాట. శాడలింగ్ చేసుకుంటూ నిల్చుని హాయిగా అలా అలా హైవే మీద కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుంది. ఇందాటి వరకు లెఫ్ట్ సైడ్ మొత్తం ఇవంతా పొలాలు ఉండే అనమాట ఇదంతా. సో యాక్చువల్గా అదంతా నేను క్యాప్చర్ చేయలేకపోయాను బికాజ్ ఆఫ్ ఎక్కడన్నా ఆగితే నేను గోప్రో స్టార్ట్ చేద్దామన్న ప్లాన్లో ఉండే అనమాట. చెప్పా కదా చాలా టైర్డ్ ఉండే అని చెప్పి. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం కంప్లీట్ ఒకసారి రిఫ్రెష్ అయినట్టు అయిపోయింది. సో గైస్ మొత్తానికి ఏదో ఒక టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఉఫెయిడా అని ఉంది పేరు. అదేం పేరు నాకు అర్థం కాలేదు. ఓకే, ఓవర్ సైజ్డ్ వెహికల్స్ ఉన్న దారిలోంచి వెళ్తున్నాం మనం. అట్లుంటుంది మనతో బైకులు వేసుకొని. సో గైస్ ఆ టోల్ గేట్ దగ్గర రిసిప్ట్ స్కానింగ్ అయితే అయిపోయింది. అండ్ మనకి ఇప్పుడు మెయిన్గా కావాల్సింది పెట్రోల్ అనమాట. సో ట్రిప్ ఎఫ్లో పడి ఆల్రెడీ 37.3 కిలోమీటర్స్ రన్ అయిపోయింది. అండ్ మనకి యాక్చువల్గా మైలేజ్ చాలా తక్కువ వస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే మనం కాన్స్టెంట్గా 80లో మెయింటైన్ చేస్తే మంచి మైలేజ్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మనం 100, 110 అట్లా కొడుతున్నాం కదా. సో అందుకని మనకి మైలేజ్ అయితే ఖచ్చితంగా డ్రాప్ అయిపోయింది. ఈ విషయం నేను మన వాళ్ళతో చెప్తే వాళ్ళు ఇంకా హైలైట్ చెప్పింది ఏంటంటే ఒకటి బైక్లో ఇప్పుడే అట్లా పెట్రోల్ అయిపోయిందంట కంప్లీట్గా. సో అది ఎట్లా చేయాలి, దక్కామా కొట్టాలా, ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అందులో ఇక్కడ ఒక 10 to 15 కిలోమీటర్స్లో ఒక పెట్రోల్ బంక్ ఉందంట. సో ఆ పెట్రోల్ బంక్కి వెళ్ళి అయితే ఫస్ట్ మనం ఫ్యూయల్ అప్ చేయించేసుకోవాలి. ఈరోజు పొద్దునే కదా ఫుల్ ట్యాంక్ చేయించినాం మనం. సో అది కూడా ఎన్ని కిలోమీటర్స్ రన్ అయింది ఇప్పటికి ట్రిప్ ఏలో
264 కిలోమీటర్స్ రన్ అయిందంట. సో చూసుకోవచ్చు మీరు ఎంత డ్రాప్ అయిందో మైలేజ్. క్లైమేట్ అయితే సూపర్ చిల్ ఉంది, ఇట్లా ఎండకు కనిపిస్తుంది కానీ అసలు చూడొచ్చు మీరు రోడ్ కానీ అటు ఇటు గ్రీనరీ అండ్ దెన్ స్కైస్ చూడండి, క్లియర్ బ్లూ స్కైస్ ఉన్నాయి. క్లౌడ్స్ అయితే ఇట్లా దూదిపించాలి, అక్కడిక్కడ దూదిలు పెట్టినట్టుంది అనమాట. సో సూపర్ ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:15 అవుతుంది ఇన్ ద ఆఫ్టర్నూన్. రైడ్ అయితే గోయింగ్ ఆన్ వెరీ వెల్, వెరీ స్మూత్గా వెళ్ళిపోతుంది రైడ్. కొద్దిగా ఈరోజు ఎర్లీ అవర్స్లో కొద్దిగా ప్రాబ్లం అనిపించింది 3:34 ఆ టైంలో. సో అదొక్కసారి దాటిన తర్వాత 6 o'clock నుంచి ఎవ్రీథింగ్ సెట్ అనమాట మళ్ళీ. అండ్ ఇప్పుడు వచ్చేసి లంచ్ బ్రేక్ కూడా తీసుకోవాలి ఫ్యూయల్ బ్రేక్తో పాటు. సో ఈ హైవేలో ఎక్కడ దొరుకుతుందో తెలియదు మనకి, దాబా కానీ లేకపోతే హోటల్ కానీ ఏది ఉంటుంది ఫుడ్ తినేయాలి. అవి చూస్తున్నారు కదా 110, 120లో కొడుతున్నారు ఒక్కొక్కళ్ళు. సో మనం కూడా అదే స్పీడ్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి పెట్రోల్ బుచ్చికి హోగయా. Today's gonna be a good day. Wake up. Today's gonna be a good day. Wake up. Today's gonna be a good day. Wake up. Today's gonna be a good. సో గైస్ కంప్లీట్ ఈ రోడ్ అయితే ఎండ్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు లక్నో ఇటువైపు అండ్ మోహన్ వచ్చేసి అటువైపు అనమాట. సో లక్నో ఐఎమ్ కమింగ్. సో నాకు ఈ రూట్లో అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ఈ స్ట్రీట్ లైట్స్ డిజైన్. అది ఇట్లా రిబ్ కేజ్ లా ఉంది, చాలా అంటే వెరైటీగా ఉంది, ఎక్కడ చూడని ఇదనమాట. మన జనరల్గా మనం ఏవైతే స్ట్రైట్గా ఉంటాయి అటు ఇటు ఉంటాయి అంతేగాని ఇట్లా బెండ్ అయ్యి అదో రిబ్ కేజ్ మాదిరిగా ఉండవు కదా. ఓకే, మొత్తానికి ఏదో ఒక సిటీయో టౌనో ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా పెట్రోల్ బంక్ ఉంటుంది, పెట్రోల్ కొట్టించాలి ఫస్ట్, అది చేయాలి. ఎందుకంటే అది లేకపోతే మనకి రైడ్ బుచ్చికి అన్ని బుచ్చికి పెద్ద సమస్య వచ్చి పడిందే. దొరికేసింది అబ్బా ట్యాంక్ ఫుల్ యార్. సో గైస్ ఫ్యూయల్ అయితే ఫిల్ చేంజ్ చేసాము. 945 రూపీస్ పట్టింది అనమాట. అంటే మనకి ట్రిప్ ఎఫ్లో పడ్డ 30-40 కిలోమీటర్స్ లోపు కొట్టిస్తే అరౌండ్ 950,000 అట్లా అవుతుంది అనమాట. అంటే పర్లేదు, ఓకే ఫైన్. నాకు తెలిసి దట్ ఈజ్ కరెక్ట్గానే రన్ అవుతున్నట్టు. మైలేజ్ కూడా తక్కువ ఇస్తుంది అనుకున్నాం కదా, పెద్ద తక్కువ ఏం కాదు, 2-3 తగ్గుంటుంది అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫుడ్ బ్రేక్ తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇక్కడ కాదంట. నాకేమనిపిస్తుంది అంటే ఎక్కడ అయితే అక్కడ తినేస్తే అయిపోతుంది కదా అన్న నా ఫీలింగ్ అనమాట. అది శకుంతల మిశ్రా నేషనల్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ లక్నో. ఓ లక్నో వచ్చేసినావు మనం, దట్స్ సో కూల్ మ్యాన్. సో గైస్ మొత్తానికి లక్నో వచ్చేసాము అండ్ వీఆర్ ఆన్ ది స్ట్రీట్స్ ఆఫ్ లక్నో నౌ. లక్నో నుంచి ఇప్పుడు మనం బస్తీకి వెళ్ళాలి, కాకపోతే అది ఇంకొక 4 hours పడుతుందని అయితే చూపిస్తుంది అనమాట మ్యాప్లో. సో నాకు తెలిసి ఇక్కడే లంచ్ చేసేసి వెళ్ళాలి. ఇప్పటికే టైం వచ్చేసి 2:45 అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి వారణాసి 286, సుల్తాన్పూర్ 144, ఝాన్సీ 265 అని ఉంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం బస్తీ వెళ్ళిపోవాలి. నాకు తెలిసి ఎంత లేదన్నా కానీ ఈరోజు నైట్ అరౌండ్ 9 అవుతుంది బస్తీ వెళ్ళేసరికి. అంటే ఇంకొక 6 to 7 hours రైడ్ అయితే చేయాలన్నమాట. రైడ్ చేయడం నేను చెప్తున్నా, రైడ్ అయితే 6 to 7 hours చేయాలి. అండ్ మధ్యలో బ్రేక్స్ ఇస్తుంటాం కదా ఎట్లాగో, ఇంకా అట్లనే డిలే అయిపోతూ ఉంటుంది అనమాట. ఇదేంటిది? భాగ్యవర్ శ్రీ కాశీరామ్జీ ఓ మిశ్రాది ఇదే అనమాట. అది మనం వెనక నుంచి చూసాము ఇందాక. ఓకే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా. సో ఇదంతా పెద్ద గార్డెన్ సంథింగ్ లైక్ దాట్, ఏదో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కాదు, అంటే ఒక క్రియేటివ్ పార్క్ లాగా అనిపిస్తుంది నాకైతే. పైనుంచి గోడ పైనుంచి చూస్తే క్రియేటివ్గా లైటింగ్స్ అవన్నీ పెట్టున్నాయి. సో గైస్ ఇంతసేపటికి మనకి బస్తీ అనే పేరు కనిపించింది. అయోధ్య 128, బస్తీ 205 కిలోమీటర్స్, గోరఖ్పూర్ వచ్చేసి 269 కిలోమీటర్స్ అనమాట. సో మనం వెళ్ళాల్సింది 205 కిలోమీటర్స్ కూడా కాదు, ఎందుకంటే మనం ఈరోజు ఉంటున్న హోటల్ వచ్చేసి బస్తీ కంటే ఒక 5 కిలోమీటర్స్ యూతలే. సో 200 కిలోమీటర్స్ ఇంకా రైడ్ చేయాలి. దట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్. మ్యాక్స్ 4 hours. అదే మనం అనుకున్న టైం అవుతుందేమో. మధ్యలో ఇక్కడ మళ్ళీ లంచ్ కూడా చేయాలి కదా. మన బైక్ వచ్చేసి ఇక్కడ పెట్టాము అండ్ ఈ హోటల్ దగ్గర ఆగా అనమాట, దోహాతి రెస్టారెంట్ అని చెప్పి. అండ్ దీని యాంబియన్స్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. కింద సెల్లర్లోకి వెళ్ళగానే మనకి చూస్తున్నారు కదా, కొద్దిగా అంతా దిస్ ఇస్ డిఫరెంట్ విలేజ్ థీమ్డ్ రెస్టారెంట్లా ఉందన్నమాట. ఇక్కడ ఒక బావి ఉంది ఎంటర్ అవ్వగానే, ఇక్కడ విలేజర్స్ కూర్చున్నట్టు. ఇక్కడ బావి అంటే బావిలో ఏం లేదు బట్ స్టిల్ అదో సెటప్. అండ్ కొద్దిగా ఇదంతా కొద్దిగా వాల్ మీద టెక్స్చర్ కూడా ఇదంతా కొద్దిగా బొమ్మలు డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే అంత డిఫరెంట్గా ఉందని చెప్పి చూపిద్దాం అనిపించింది నాకు కూడా లక్నోలో. అండ్ చిన్న గుళ్ళ పెట్టారు ఇక్కడ, చూస్తున్నారు కదా, చిన్న గుళ్ళ పెట్టారు రాళ్లతోటి. అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది, ఒక విలేజ్ కల్చర్ లాగా అంబియన్స్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా గేర్ అంతా పెట్టాము ఇక్కడ. సో
సో ఇక్కడ వచ్చేసి మన వాళ్ళు కూర్చున్నారు. సో విల్ హ్యావ్ అవర్ లంచ్ అండ్ సీ వాట్ హ్యాస్ టు బి డన్. సో గైస్ ఆ హోటల్లో మనం తినేసి అండ్ దెన్ కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఇప్పుడే బయలుదేరుతున్నాము. మన బండికి చిన్న ప్రాబ్లం ఉందని చెప్పే కదా, నాకింగ్ ప్రాబ్లము. అదేంటంటే మనకి ఈ ఫోర్క్ ఈ మెయిన్ నట్ ఉంటుంది కదా, చాలా లూజ్ అయిపోయింది. ఎంత లూజ్ అయిపోయిందంటే ఇట్లా చేతితో తిప్పాడు అనమాట మెకానిక్. సో యాక్చువల్గా నేను కూడా అదే ప్రాబ్లం అనుకున్నా, కానీ అంత లూజ్ అయిపోయి ఉంటుంది నట్ అని నేనైతే అనుకోలేదు. సో అది ఫిక్స్ అయిపోయింది ప్రాబ్లమ్. అండ్ నవ్ వీఆర్ కికింగ్ ఆఫ్ టు బస్తీ వెళ్ళిపోయి ఒక రూమ్ ఎత్తుక్కోవాలి, ఐ మీన్ హోటల్ ఎత్తుకుని అందరం అక్కడ స్టే చేయాలన్నమాట. సో యా అదే మన ఫస్ట్ టార్గెట్. ఇప్పుడు వచ్చేసి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ టైంలో, చూస్తున్నారు కదా. దాన్ని ఎట్లాగో మనం కంట్రోల్ చేయలేము ఆ ట్రాఫిక్ని. మన చేతిలో ఉన్నదల్లా మనం హైవే హిట్ అయిన తర్వాత ఎంత స్పీడ్ కొట్టగలం, ఎంత దూరం కొట్టగలం అనేది మాత్రమే మన చేతుల్లో ఉంది. మనం ఎన్నింటికి వెళ్తామో ఇప్పుడైతే టైం 6 o'clock ఇన్ ద ఈవినింగ్ అవుతుంది. అండ్ టెంపరేచర్ వచ్చేసి 30-33 degrees చూపిస్తుంది అనమాట. అంటే కొద్దిగా వేడి అయింది, ఐ మీన్ కొద్దిగా హీట్ అయింది, క్లైమేట్ టెంపరేచర్ పెరిగింది. సో నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే చాలా టైం వేస్ట్ అయింది ఇక్కడ. ఆ రెస్ట్ తీసుకునేదేదో మనం హోటల్కి వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసుకుని ఉండొచ్చు. తినడానికి లేట్ అయింది అండ్ దెన్ వీళ్ళు రెస్ట్ తీసుకున్నారు. నాకైతే టైం వేస్ట్ అవుతుంది అన్న ఒక్కటే మైండ్లో ఉండి సరిగ్గా, ఐ మీన్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ అనమాట. అంటే టైం మెయిన్ కన్సర్న్ కదా మనకి. సో వెళ్ళి మళ్ళీ మనం ఏదో వీడియో కూడా ఎడిట్ చేసుకోవాలి. సో అది ఎంతవరకు అవుతుందో తెలీదు, చూడాలి. అసలు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు నాకు. రకరకాలుగా ఉంది మాస్టరు. Set your affirmations, aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal, you... ఇప్పుడే అయోధ్య ఎంటర్ అయ్యి అండ్ దెన్ టోల్ గేట్ దాటిన తర్వాత ఇక్కడ చిన్న చాయ్ బ్రేక్ కోసం ఆగామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి బస్తీ వచ్చేసి జస్ట్ 100 kilometers ఉంది. సో మ్యాక్స్ టు ద మ్యాక్స్ 1.5 hourలో కొట్టేద్దామని చెప్పి ట్రై చేస్తాము. ఒకవేళ కుదరకపోతే కనుక ఇంకొద్ది డిలే అవుతుంది, అంతకంటే ఏం లేదు. వెళ్ళి అక్కడ రూమ్ అయితే చూసుకోవాలి. సో యా చలో చూద్దాం ఎట్లా అవుతుందో. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము అండ్ దెన్ క్యాచ్ ఆన్ ది గోప్రో. సో గైస్ మనమైతే అక్కడ బ్రేక్ తీసుకుని బయలుదేరేసాము. అండ్ అయోధ్య ఇస్ 24 kilometers అనమాట ఇక్కడ నుంచి. అండ్ ముజఫర్ నగర్ వచ్చేసి 413 kilometers. సో మనం అక్కడ వరకు వెళ్ళాము, మనం బస్తీ వరకు వెళ్ళి ఆగిపోతాము. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇట్ ఈస్ జస్ట్ 100 kilometers ఉందో చెప్పినట్టు. సో లెట్స్ ఆన్ అవర్ గుడ్డి ఫాగ్ లైట్స్. అది చూస్తున్నారు కదా, చిట్టి ఫాగ్ లైట్స్ సరిపోతాయి అనమాట మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఇంకా పెద్దదా అని చేస్తే కిందవి 60 watt కంప్లీట్ మొత్తం రోడ్ అంతా వెలుగు జిలుగులు దివాళీ అయిపోతుంది మొత్తం. కానీ నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అని హిమాలయన్ ఓనర్ అని కాదు, మనకి హిమాలయన్ తోటి వచ్చే హెడ్ లైట్ దేనికి సరిపోదు భయ్య. అట్లీస్ట్ కొద్దిగా కంపెనీ వాళ్ళని అప్గ్రేడ్ చేయాలి, LED హెడ్ లైట్ ఏదో ఒకటి ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చేది అసలు నిజంగా ఇప్పుడు కరెక్ట్గా పోల్ పెట్టామనుకోండి ఎంతమంది సాటిస్ఫైడ్ అని చెప్పి ఒక్కళ్ళు కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాదు. అది రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళకి కూడా తెలుసు అనుకుంటా, తెలియకుండా ఎట్లుంటుంది ఇన్ని ఇయర్స్ నుంచి మోటార్ సైకిల్ ఫీల్డ్లో ఉండి. స్టిల్ ఇంకా హాలోజన్ బల్బ్ ఇచ్చి అది లైట్ సరిపోక మళ్ళీ బ్యాటరీ మీద వెయిట్ పడేటట్టు మళ్ళీ LED ఇవన్నీ ఇన్స్టాల్ చేయించుకుంటే, ఫాగ్ ల్యాంప్స్ అవన్నీ. సో అదంతా వేస్ట్ ఖర్చు కదా. సో అందుకని నన్ను అడిగితే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి LED హెడ్ లైట్. అట్లీస్ట్ ఇట్లాంటి టూరింగ్ మెషిన్స్కి, అడ్వెంచర్ టూరర్స్కి, టూరింగ్ మెషిన్స్కి ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇంటర్సెప్టర్ 650కి అండ్ కాంటినెంటల్ GT 650కి LED హెడ్ లైట్ ఇస్తున్నాడు. అది కూడా సూపర్ మీటియర్ లాంచ్ అయిన తర్వాత ఎంత కాలానికి. సో అదైతే నాకు కొద్దిగా ట్రబుల్ అనిపించింది. అది తప్ప ఇంకా వెహికల్లో ఇంకో అసలు ప్రాబ్లం అనేది లేదు. అండ్ ఇంకో మోడిఫికేషన్ నన్ను అడిగితే హిమాలయాలో చేయాల్సింది ఏంటంటే స్పోక్ వర్షన్ ఉంచేసి అలాయ్ వర్షన్ కూడా తీయాలి భయ్య. అప్పుడు టార్మాక్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి ట్యూబ్లెస్ టైర్ అనేది దొరుకుతుంది. ఆఫ్ రోడింగ్ చేసుకునే వాళ్ళకి స్పోక్ వీల్స్ అనేవి ఎట్లాగూ ఉన్నాయి కదా. సో డ్యూయల్ ఆప్షన్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇట్లాంటి అడ్వెంచర్ టూరింగ్కి కూడా యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మనలాగా, ఫుల్ టు హార్డ్ కోర్ ఆఫ్ రోడింగే కాకుండా. అండ్ నైట్ టైం రైడింగ్లో వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. అంటే ఐ మీన్ డైవర్షన్స్ తక్కువ ఉంటాయి. అఫ్కోర్స్ ఇట్లాంటి లారీలు ఇవి తిరుగుతూనే ఉంటాయి అనుకోండి హైవేస్ మీద, అది వేరే విషయం. అది మాత్రం చాలా పెద్ద అడ్వాంటేజ్ మనకి. ట్రాఫిక్ తక్కువ ఉండడము, ఎంత స్పీడ్ కొట్టినా కానీ మనకి వెహికల్ మీద కంట్రోల్ ఉన్నంత వరకు ఇట్ ఈస్ కంప్లీట్లీ మేనేజబుల్ అనమాట. అదే రకంగా ఇంకో డౌన్ సైడ్ చూసుకుంటే విజిబిలిటీ తగ్గిపోతుంది నైట్ టైంలో. అలాంటప్పుడే మనకి ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట, మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. దేమువాలో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం. సో గైస్ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగామన్నమాట. మనకైతే అవసరం లేదు చెప్పాలంటే, హాఫ్ ట్యాంక్ ఉంది. బట్ స్టిల్ ఎందుకైనా మంచిదని చెప్పి ఫుల్ చేయించేద్దాం ట్యాంక్. ముందు ఉన్నా లేకపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఫుల్ కడతాం యార్. సో 572.97 రూపీస్ పట్టింది. 5.91 లీటర్స్ అనమాట. ఇక్కడ పర్ లీటర్ వచ్చేసి 96.95 రూపీస్ అయితే ఉంది.
సో ఇట్స్ బెటర్ కదా మనకి పెట్రోల్ బంక్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఫిల్ చేయించేసుకోవడం బెటర్. సో గైస్ ఎయిర్ కూడా ఫిల్ చేయించేసుకున్నాం కాబట్టి ఇంకా ఏ టెన్షన్ లేదు. అండ్ బస్తీ, గోరఖ్పూర్, సిద్ధార్థ్ నగర్, కృష్ణ నగర్, సో ఇవన్నీ స్ట్రైట్. ఇప్పుడు మనం ఉన్నది అమోరీ, AMORI అనే ఊరిలో ఉన్నామన్నమాట. అంటే పెట్రోల్ కొట్టించింది అమోరీలో. యాక్చువల్గా చెప్పాలంటే ఆకలి స్టార్ట్ అయిపోయింది నాకు, ఎప్పుడైతే తిందామా అని ఉంది. అండ్ చూస్తున్నారు కదా నా గొంతు కూడా కొద్దిగా పోయిందనమాట. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో వాటర్ తాగి, అండ్ వాటర్ తాగడం అంటే మినరల్ వాటరే తాగుతున్నాం, కాకపోతే అవి 100% మినరల్ వాటర్ అని చెప్పి ఎవరు గ్యారంటీ ఇవ్వలేడు కదా. లోకల్లో తయారు చేసిన మినరల్ వాటర్ కూడా అయి ఉండొచ్చు, కాకపోతే అది మనం ఇంకేం చేయలేము, అవాయిడ్ చేయలేము అది. అండ్ ఈరోజు వెళ్ళిపోయి హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ మెడిసిన్. అండ్ ఇప్పుడు అక్కడ చేయి చూపించి ఆపుతున్నాడు అండి, లిఫ్ట్ అడుగుతున్నాడు అండి. మీకు ఇంపార్టెంట్ టిప్ చెప్తాడు చూడండి. ఇప్పుడు అట్లా ఎవ్వరు కనిపించినా కానీ పొద్దున కాదు, రాత్రి కాదు, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం తెలియని వాళ్ళకి అస్సలు లిఫ్ట్ ఇవ్వకండి. ఎందుకంటే వీ డోంట్ నో, మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, అట్ ది సేమ్ టైం మనకు తెలియదు కదా. సో రిస్క్ తీసుకోవడం అవసరం లేదు మనకి, అది కూడా తెలియని ప్లేస్లో, తెలియని ఊళ్ళో. సో మనం మన జాగ్రత్తలు ఉండడం బెటర్. వాడికి హెల్ప్ చేద్దామని దాంట్లో పోయి మళ్ళీ మనకి ఏదైనా ఇబ్బంది అయ్యి ఇదైంది అనుకోండి, ఇంకేం లేదు, ఇంకేం చేయలేము. ఇంకా ఆ పొజిషన్లో వెనక కూర్చున్న తర్వాత నెమ్మదిగా కత్తి పెట్టాడు అనుకోండి వెనకాల, ఏం చేస్తాం? ఏం చేయను, అడి చెప్పినట్టు వినడమే. ఓకే, బాబా డస్ట్ చూడండి అసలు ఎట్లా వస్తుందో, ఎంత డస్ట్ ఉందో, చా దుమ్ములు వేస్తుంది ఇట్లా. సో గైస్ మొత్తానికి బస్తీకి వచ్చేసాము. అండ్ టైమ్ ఈజ్ 9:35 అవుతుంది. సో యాక్చువల్గా 9:15, 9:30 అనుకున్నాము, పర్ఫెక్ట్గా ఇదే టైంకి వచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మా రూమ్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను నేను, ఎందుకంటే ఇక్కడ చూపించడానికి కూడా అంత పెద్ద ఏం లేదు, ప్లస్ చీకటిగా ఉంది కదా, ఇట్స్ నాట్ అంత విజిబుల్గా ఉంటుందని నేను అనుకోను. ఓకే, చలో క్యాచ్ యూ ఇన్ ద రూమ్. సో గైస్ బస్తీ వచ్చేసా అని చెప్పాను కదా, ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. దీని పేరు వచ్చేసి MP హాల్ అండ్ గెస్ట్ హౌస్ అని అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బైక్స్ అన్నీ అయితే ఇక్కడ పార్క్ చేసాం మేము. అండ్ ఇక్కడ పార్క్ చేసి రూమ్ అయితే పైన ఉంది, రూమ్ చూపిస్తుంది చూడండి ఎట్లుందో, చాలా బాగుంది. అంటే సింగిల్ రూమ్, జస్ట్ ఒక డార్మెటరీ లాగా ఉంది. అండ్ మ్యాట్రస్ ఇచ్చారనమాట. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఒక్క పూట కోసము. సో ఇట్లా అయితే ఉంది. ఆ కర్టెన్ వెనకాల వచ్చేసి మనకి వాష్రూమ్స్ అవి ఉన్నాయన్నమాట, అవి కూడా ప్రతి డీసెంట్గా ఉన్నాయి. సో గైస్ ఇప్పుడైతే వెళ్ళిపోయి మనం ఫుడ్ తినేసి వచ్చేసి ఇంక రెస్ట్ తీసుకోవడమే. ఎడిట్ చేద్దాం అనుకున్నా కానీ వీడియో ఇప్పుడైతే ఎడిట్ చేసి ఓపిక లేదు, టైం కూడా లేదు. పడుకుని మళ్ళీ రేపు పొద్దున్నే వీ హ్యావ్ టు స్టార్ట్ టు నేపాల్ వెళ్ళిపోవాలి. సో చలో ఫుడ్ తినేసి నేను వచ్చి వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. అండ్ నిజం చెప్పాలంటే టుడేస్ రైడ్ వాజ్ అమేజింగ్ అనమాట. మేము ఎక్కడి నుంచి బయలుదేరాం ఫ్రమ్ ఢిల్లీ, నిన్న నైట్ 1:30కి బయలుదేరి ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది అనమాట. సో మేము వచ్చేసి ఆల్మోస్ట్ 45 minutes అయింది. సో 9:45 అట్లా వచ్చాం అనుకోవచ్చు. సో ఫస్ట్ వెళ్ళిపోయి ఫుడ్ తినేసి అండ్ దెన్ వచ్చి బ్లాగ్ ఏం చేస్తాను. Chalo, let's go. Concentration, and if I make a mistake, it's called education. I try to do this every day, call it replication. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna